వెల్కమ్ టు ఆచార్య ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ అకాడమీ. సో లాస్ట్ క్లాస్లో మనం కోఆర్డినేట్ జామెట్రీలో సెక్షన్ ఫార్ములా డెరైవ్ చేసాం, రైట్? సో ఈరోజు దాని పేరు ఉన్న సమ్స్ చూద్దాం. ఎక్సైజ్ 7.2 చూద్దాం, జాగ్రత్తగా ఉండండి అన్న. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్, ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ విచ్ డివైడ్స్ ది జాయిన్ ఆఫ్ -1,7 and 4,-3 ఇన్ ద రేషియో ఆఫ్ 2:3 అని అన్నాడు అన్న. అంటే ఇలా ఒక లైన్ ఉంది నాన్న, ఇలా ఒక లైన్ ఉంది. ఈ లైన్కి -1,7 అన్న ఫస్ట్ పాయింట్ ఏ అనేది. ఇక్కడ బి అనే పాయింట్ ఏంటన్నా 4,-3 అన్నాడు అన్న. ఓకే, సో ఈ రెండింటిని ఎక్కడో ఇలా ఒకటి డివైడ్ చేసింది. అది ఏ రేషియోలో ఉందంటే 2:3 రేషియోలో ఉంది నాన్న. అంటే ఏ పాయింట్ ఎంత నాన్న -1,7 అండ్ బి పాయింట్ ఎంత నాన్న 4,-3 అండ్ M1:M2 వచ్చేసరికి ఏంటన్నా 2:3 నాన్న. ఇది x1 అన్న, ఇది y1, ఇది x2, ఇది y2. ఓకేనా? సో ఈ పాయింట్ కావాలి, ఈ పాయింట్ P అనుకోండి. సో P, రైట్? సో P ఈక్వల్ టు మామూలు ఫార్ములా ఏంటన్నా, ఫార్ములా వేద్దాం మనం ఒకసారి. M1x2 ప్లస్ M2x1 బై M1 ప్లస్ M2, అలాగే M1y2 ప్లస్ M2y1 బై M1 ప్లస్ M2 నాన్న. ఇప్పుడు వచ్చేసరికి ఏంటన్నా, సో M1 అంటే ఎంతనన్నా 2 ఇంటూ x2 అంటే 4 ప్లస్ M2 అంటే ఎంతనన్నా 3 ఇంటూ x1 అంటే -1 బై M1 ప్లస్ M2 అంటే 2 ప్లస్ 3 నాన్న, కామా. అలాగే M1 2 ఇంటూ y2 నాన్న అంటే -3 ప్లస్ M2 నాన్న, M2 అంటే 3 నాన్న, 3 ఇంటూ y1 నాన్న, y1 అంటే ఎంత నాన్న 7 బై 2 ప్లస్ 3 నాన్న. 2 4 ఎంత నాన్న 8 -3 బై 2 ప్లస్ 3 ఎంత నాన్న 5, కామా. 2 3 ఎంత నాన్న -6 ప్లస్ 21 బై 2 ప్లస్ 3 అన్న బదులు 5 వేసేద్దాం మరి, 5 నాన్న. అన్న 8 - 3 అంటే ఎంత నాన్న, 8 - 3 అంటే 5 నాన్న, 5 బై 5 నాన్న. అలాగే -6 ప్లస్ 21 అంటే ఎంత నాన్న 15 బై 5 నాన్న. 5 1s 5 3s నాన్న, అంటే 1,3 నాన్న. అంటే P అనే పాయింట్ ఎంత వచ్చింది నాన్న మనకి 1,3 అనేది వచ్చింది నాన్న. సరిపోయిందా? 1,3 అనేది వచ్చింది. నోట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, సరే నాన్న. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి. ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ట్రై సెక్షన్ అన్నాడు. నిన్న ఎగ్జాంపుల్ సమ్స్లో చూసాం మనం ట్రై సెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్ చేశాడు. ఓకేనా? లైన్ సెగ్మెంట్ జాయిన్ టు ద 4,-1 అండ్ -2,-3. సో సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి ఏంట్రా, సో ఇలా ఒక స్ట్రైట్ లైన్ ఉందన్న ఇలాగా. సో ఇక్కడ పాయింట్ ఏ అనుకుంటే ఈ నేను 4,-1, ఇక్కడ పాయింట్ బి అనుకుంటే -2,-3 ట్రై సెక్షన్ అన్నాడు అన్న. ఇలా ఈ పాయింట్ నేను ఏమనుకుంటున్నా అంటే P అండ్ Q అనుకుంటున్నా అన్న. రేషియో ఉందన్న 1 1 1 అన్న, రైట్? సో ఇక్కడ నాకు ఏంటన్నా ఏపీ. సో ఏపీ ఈక్వల్ టు ఏపీ ఈస్ట్ పీబీ. పీబీ ఎంతనన్నా ఏపీ ఈస్ట్, పీబీ ఎంతనన్నా ఇదేంటి మనకి 1:1 పీబీ అంటే 1 + 1 2 నాన్న. అలాగే ఏక్యూ ఈస్ట్ క్యూబీ నాన్న, ఇదేంటి 1 + 1 2:1 నాన్న. సరిపోయిందా? అంటే మనకి M1 M2 రేషియోస్ తెలుసు అండ్ పాయింట్స్ కూడా తెలుసు. సో ఈజీగా మనం P అండ్ Q వాల్యూస్ క్యాలిక్యులేట్ చేస్తాం, P అండ్ Q కోఆర్డినేట్స్ క్యాలిక్యులేట్ చేస్తాం. చూడండి ఒకసారి. ముందు నేను ఏపీ క్యాలిక్యులేట్ చేస్తాను, P నేను క్యాలిక్యులేట్ చేస్తాను. సో మామూలుగా ఫార్ములా ఏంటన్నా M1x2 ప్లస్ M2x1 బై M1 ప్లస్ M2 నాన్న, కామా M1y2 ప్లస్ M2y1 బై M1 ప్లస్ M2 నాన్న. అంతే కదా? సో ఏపీ అంటే ముందేంటి పాయింట్ ఏ పాయింట్ రాయనన్నా 4,-1 రా. అండ్ బి పాయింట్ ఏంటన్నా -2,-3 నాన్న. అండ్ M:n రేషియో ఎంత అన్న అదే M1:M2 రేషియో ఎంత అన్న 1:2 రేషియో నాన్న. సరిపోయిందా? సో ఫార్ములా ఏంటన్నా P ఆఫ్ x, y ఈక్వల్ టు ఇది x1 ఇది y1 ఇది x2 ఇది y2 నాన్న. M1x2 అంటే 1 × -2
ప్లస్ m2 ఇంటూ అంటే 2 ఇంటూ x1 అంటే 4 నాన్న బై m1 ప్లస్ m2 నాన్న అంటే 1 ప్లస్ 2 నాన్న కామా అలాగే m1 ఇంటూ m1 అంటే 1 ఇంటూ y2 ఎంత నాన్న y2 మైనస్ 3 నాన్న ప్లస్ రైట్ సో m2 ఇంటూ m2 అంటే 2 ఇంటూ y1 అన్న అంటే -1 అన్న -1 బై 1 ప్లస్ 2 నాన్న సో ఇక్కడ p ఆఫ్ xy రైట్ సో p ఆఫ్ x కామా y ఈక్వల్ టు 1 ఇంటూ -2 ఎంత నాన్న -2 2 4 0 ఎంత నాన్న +8 బై 3 నాన్న కామా 1 ఇంటూ -3 -3 2 ఇంటూ -2 అంటే -2 బై 1 ప్లస్ 3 ఎంత 1 ప్లస్ 2 ఎంత నాన్న 3 నాన్న ఇది ఏమొచ్చింది నాన్న మనకి సో -2 + 8 అంటే 6 నాన్న 6 బై 3 నాన్న కామా -3 -2 అంటే -5 బై 3 నాన్న 3 1s 3 2s నాన్న అంటే ఏమొచ్చిందిరా 2 కామా -5 బై 3 నాన్న సరిపోయిందా సో p ఆఫ్ x కామా y వచ్చేసరికి ఎంత వచ్చింది నాన్న 2 కామా -5 బై 3 నాన్న సో 2 కామా -5 బై 3 నాన్న ఇప్పుడు క్యూ పాయింట్ ఫైండ్ అవుట్ చేయాలరా క్యూ పాయింట్ ఫైండ్ చేయాలంటే ఫామ్లో మళ్ళీ నేను వెయ్యను సో అక్కడ నేను వాల్యూస్ రాస్తాను చూడండి ఒకసారి క్యూ పాయింట్ నేను ఫైండ్ అవుట్ చేయాలంటే మళ్ళీ ఏ వాల్యూ బి వాల్యూ వేస్తాను రా ఏ ఎంతనన్నా 4 కామా -1 నాన్న అలాగే బి ఎంతనన్నా -2 కామా -3 నాన్న అండ్ m1 m2 ఎంతనన్నా సో m1 m2 m1 ఇక్కడ ఏంటి మనకి 1:2 ఇక్కడ ఏంటి మనకి 2:1 2:1 నాన్న ఇది x1 ఇది y1 అన్న ఇది x2 ఇది y2 నాన్న అంతే కదా సో చూడండి ఒకసారి q ఈక్వల్ టు m1 ఓకేనా x2 m1 x2 అంటే 2 ఇంటూ ఓకేనా సో -2 ఇంటూ -2 ప్లస్ తర్వాత m2 ఇంటూ x1 అంటే 1 ఇంటూ 4 నాన్న బై 2 + 1 నాన్న బై 2 + 1 నాన్న సరిపోయిందా అలాగే తర్వాత ఏంటన్నా సో m1 ఇంటూ y2 అంటే 2 ఇంటూ -3 సరిపోయిందా 2 ఇంటూ -3 ప్లస్ m2 అంటే 1 ఇంటూ ఏంటన్నా y1 అంటే -1 బై 2 + 1 అన్న సరిపోయిందా సో 2 2 0 ఎంత నాన్న -4 2 ఇంటూ -2 ప్లస్ 4 బై 3 నాన్న కామా 2 3 0 ఎంత నాన్న -6 నాన్న -6 1 1 0 ఎంత నాన్న -1 బై 3 నాన్న అంటే ఏమొచ్చిందిరా -4 + 4 అంటే 0 నాన్న 0 బై 3 అండ్ -6 -1 అంటే -7 బై 3 నాన్న అంటే 0 కామా -7 బై 3 నాన్న ఏంటిది క్యూ పాయింట్ నాన్న సరిపోయిందా యా మనల్ని ఏం కనుక్కోమన్నాడు p అండ్ q రెండు కనుక్కోమని చెప్పాడు సో p అండ్ q కనుక్కున్నాం కదా యా p వచ్చింది అండ్ q వచ్చింది జాగ్రత్తగా నోట్ చేయండి నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం సరేనన్నా సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి థర్డ్ క్వశ్చన్ నేను ఓన్లీ డయాగ్రామే వేసాను అన్న సో క్వశ్చన్ ఒకసారి చదువుతాను సో వినండి ఒకసారి సో క్వశ్చన్ వాడు ఏమన్నాడంటే సో టు కండక్ట్ ఏ స్పోర్ట్స్ డే యాక్టివిటీస్ ఇన్ యువర్ రెక్టాంగులర్ షేప్డ్ స్కూల్ గ్రౌండ్ ABCD ఓకేనా సో ABCD రెక్టాంగులర్ షేప్డ్ స్కూల్ గ్రౌండ్ ఇచ్చాను అన్న సో lines have to be drawn with the chalk powder at the distance of 1 meter each అని అంటున్నాడు ఓకేనా 100 flower post has been placed distance of 1 meter from the each along to the AD అని అంటున్నాడు అన్న ఓకేనా సో ఇక్కడ నుంచి ఎంతవరకు ఏంటన్నా ఒకటి 100 ఫ్లవర్స్ పెట్టాడంట ఓకే హ్యావ్ బీన్ ప్లేస్డ్ అట్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 1 meter ఫ్రమ్ ఈచ్ అదర్ ఒకదానికి ఎంతనన్నా 1 meter ఫర్ ఈచ్ అదర్ అని చెప్పేసి ఇచ్చానన్న సో నిహారిక ఓకేనా నిహారిక runs 1/4 at distance of AD నాన్న 1/4 distance of AD అంటున్నాను నాన్న అంటే ఏ నుంచి సో డి వరకు ఎంత నాన్న 1/4 at second line ఆఫ్ దట్ పోస్ట్ ఆఫ్ ది గ్రీన్ ఫ్లాగ్ అని అంటున్నాను నాన్న అంటే నిహారిక ఏంటన్నా నిహారిక ఇక్కడ నుంచి సెకండ్ టైప్ ఇక్కడికి వెళ్ళింది ఇక్కడ నుంచి ఎంతనన్నా మొత్తం 1/4 అంటున్నాడు 1/4 అంటే ఇది ఎక్కడ వస్తుందిరా చూడండి కరెక్ట్గా 4 దగ్గర వస్తుంది నాన్న ఇక్కడ వస్తుంది 1/4 అది ఏంటన్నా ఇది 2 కామా మొత్తం ఎంత అన్నాడు 1/4 అన్నాడు అంటే 1/4 ఆఫ్ 100 అంటే ఎంత నాన్న 25 అంటే 2 కామా 25 నాన్న సరిపోయిందా తర్వాత ఏమన్నాడు రా ప్రీతి రన్స్ 1/5 ఆఫ్ ది డిస్టెన్స్ 1/5 ఆఫ్ ది డిస్టెన్స్
AD ఆన్ దట్ 8th లైన్ ఆఫ్ ది పోస్ట్ రెడ్ ఫ్లాగ్ అని అంటున్నాడు రా. రెడ్ ఫ్లాగ్ అంటున్నాడు 8th లైన్ ఆఫ్ పోస్ట్లో ఎంతనా 1/4 అంటున్నాడు రా. అంటే ఎంతవరకు 1/5 అంటున్నాడు కదా. 1/5 అంటే ఏమవుతుందన్నా, సో ఇదంతది 8 కామా ఇదంతా అన్నది 20 అంటే 1/5 × 100 అంటే ఎంతరా 20 అంటే 8 కామా 20 నాన్న. సో రెండిట్లో కోఆర్డినేట్స్ వచ్చేసాయి మనకి. కొనొచ్చేసరికి వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 ఫ్లాగ్స్ అని అంటున్నాడు. అంటే ఈవిడ ఏం చేస్తుందిరా, ఈవిడ ఒక ఫ్లాగ్ పెడుతుంది. ఈవిడ ఏంటి గ్రీన్ ఫ్లాగ్ పెట్టింది నాన్న. ఇక్కడ నిహారిక అనేది గ్రీన్ ఫ్లాగు, ప్రీతి అనేది ఏ ఫ్లాగ్నన్నా ఏ ఫ్లాగ్ ప్రీతి రన్స్ ఈ 1/5 డిస్టెన్స్ 8th లైన్ ఆఫ్ పోస్ట్ రెడ్ ఫ్లాగ్ అంటున్నా. రెడ్ ఫ్లాగ్ ఆడేమన్నాడు డిస్టెన్స్ బిట్వీన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ బోత్ ఫ్లాగ్స్ అని అంటున్నాడు. అంటే ఈ ఫ్లాగ్కి డిస్టెన్స్ అడుగుతున్నాడు అన్న. మనకి ఇక్కడ కోఆర్డినేట్ తెలుసు, ఇక్కడ కోఆర్డినేట్ తెలుసు. చేసేద్దాం చూడండి ఒకసారి. సో 2,25 ఇదేంటన్నా థర్డ్ ఆన్సర్. చూడండి ఒకసారి 2,25 ఒకటి, ఇంకోటి 8,20 ఒకటి నాన్న. ఇదేంటిది x1 y1, ఇది x2 y2. డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ ఫార్ములా ఏంటన్నా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్ అని అంటున్నాడు రా. x2 అంటే ఏంటన్నా 8 - 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే 20 - 25 హోల్ స్క్వేర్ నాన్న. √8 - 2 అంటే ఎంతనన్నా 6 స్క్వేర్ ప్లస్ 20 - 25 అంటే -5 స్క్వేర్ నాన్న. √6 6 0 ఎంతనన్నా 36 ప్లస్ 5 5 0 ఎంతనన్నా 25 సరిపోయింది. √36 అంటే 30 + 20 + 11 61 అన్న. 61 ఓకేనా. డిస్టెన్స్ బిట్వీన్ ఓకేనా గ్రీన్ ఫ్లాగ్కి రెడ్ ఫ్లాగ్కి లేదంటే నిహారికకి ప్రీతికి మధ్య ఉండే డిస్టెన్స్ ఎంతనన్నా √61 యూనిట్స్ సరిపోయింది. ఓకేనా. ఇంకేం కనుక్కోమన్నాడు. ఇఫ్ ద రష్మి హ్యాస్ టు బి, రష్మి అంటే ఎవరో ఇంకొక ఓకేనా, రష్మి హ్యాస్ టు బి పోస్ట్ బ్లూ ఫ్లాగ్ ఎగ్జాక్ట్లీ ఆఫ్ బిట్వీన్ ద లైన్ సెగ్మెంట్ జాయిన్ టు ద 2 ఫ్లాగ్స్ ఓకేనా. వేర్ షుడ్ బి ద పోస్ట్ హెర్ ఫ్లాగ్ అని అంటున్నాడు అన్న. రష్మి ఏం చేస్తుందంట, ఈ 2 ఫ్లాగ్స్కి మధ్యలో అంటే మిడ్ పాయింట్లో ఇంకొక ఫ్లాగ్ పెట్టాలనుకుంటుంది. ఆ ఫ్లాగ్ ఎక్కడ పెడతాం సార్, ఆ ఫ్లాగ్ పాయింట్ ఏంటి అని అడుగుతున్నాడు ఆడు. అర్థమవుతుందా? ఆ ఫ్లాగ్ పాయింట్ ఏంటని అడిగితే అది మనం చూద్దాం ఒకసారి ఓకేనా. సో మిడ్ పాయింట్ అంటే మనం క్యాలిక్యులేట్ చేయగలుగుతాం కదా. ముందు ఏంటన్నా గ్రీన్ ఫ్లాగ్ దగ్గర పాయింట్ ఏంటన్నా 2,25 ఓకే. అండ్ రెడ్ ఫ్లాగ్ దగ్గర పాయింట్ ఏంటన్నా 8,20. ఇది x1 ఇది y1 అన్న, ఇది x2 ఇది y2 అన్న. ఈ రెండింటికి ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్లో రావాలంటున్నాడు. మిడ్ పాయింట్లో రావాలన్నాడంటే మనకు మిడ్ పాయింట్ ఫార్ములా తెలుసు కదా. సో మిడ్ పాయింట్ ఈక్వల్ టు ఏంటన్నా x2 + x1/2 అండ్ y2 + y1/2. మిడ్ పాయింట్ అంటే ఏంటి, m1 m2 అనేది రేషియో 1:1 వస్తుంది. సో 1:1 వస్తుందని డైరెక్ట్ ఫార్ములా వేసాం. x2 + x1/2 అండ్ y2 + y1/2 అని ఓకేనా. x2 ఎంతనన్నా 8 + 2 8 + 2/2 నాన్న. అండ్ y1 ఎంతనన్నా 20 + 25/2 నాన్న. సరిపోయిందా. 8 + 2 ఎంతనన్నా 10/2 నాన్న. సరిపోయింది. 20 + 25 అంటే 45/2 నాన్న. సరిపోయింది. 2 1s 2 5s నాన్న. 5 ఒకటి ఇది ఎంత అవుతుంది 22.5 నాన్న. అంతే కదా. సో 22.5 నాన్న. ఓకేనా. యా కరెక్ట్గా ఏం చేస్తానన్న. ఇప్పుడు మనం 5th లైన్ అన్నాడు. ఇదేంటిది రష్మి ఎక్కడ ఫ్లాగ్ పెట్టాలి 5th దాంట్లో ఓకేనా. 20కి 25కి మధ్యలో ఇక్కడ వస్తుంది. ఇక్కడ ఏంటిది 5,22.5 ఇక్కడ తన ఫ్లాగ్ అనేది పెడుతుంది అనమాట. ఓకేనా. అర్థమైంది కదా నాన్న. జాగ్రత్త నోట్ చేసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం ఓకేనా. సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫైండ్ ది రేషియో ఇన్ విచ్ ద లైన్ సెగ్మెంట్ జాయిన్ టు ద పాయింట్స్ -3,10 అండ్ 6, ఈజ్ డివైడెడ్ బై -1,6 అని ఇచ్చాడు నాన్న. ఇక్కడ ఏం అడుగుతున్నాడు మనల్ని, రేషియో అడుగుతున్నాడు. m1:m2 అడుగుతున్నాడు. లైన్ ఉందండి నాన్న, ఇలా ఒక లైన్ ఉంది ఓకే. ఈ లైన్ జాయినింగ్ ద పాయింట్స్ ఏంటన్నా -3,10 ఒకటి, ఇంకోటి ఏంటన్నా 6, -8 ఒకటి. ఈ రెండింటిని ఒక పాయింట్ ఏదో డివైడ్ చేసిందంటున్నా. ఆ పాయింట్ ఏంటన్నా -1,6 అనే పాయింట్ డివైడ్ చేసింది నాన్న. అర్థమవుతుందా. ఇక్కడ రేషియో ఏంటన్నా m1:m2 అనే రేషియో ఉంది నాన్న. ఆడు ఆ రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. మనకు తెలుసు కదా. ఫార్ములా వేసేద్దాం. ఫార్ములా వచ్చేసరికి ఏంటన్నా, సో m1x2 + m2x1/m1 +
m2 కామా m1 y2 ప్లస్ m2 y1 బై m1 ప్లస్ m2 నాన్న. ఓకేనా? m2 ఇదేంటి ఈ పాయింట్ని p అనుకుందామా? p అనుకుందాం. ఇదేంటిది a అనుకుందాం, దీన్ని b అనుకుందాం. సో పాయింట్స్ ఏంటన్నా ఒకసారి ఏ వచ్చేసరికి ఏంటన్నా -3 కామా 10 రా, అండ్ b వచ్చేసరికి ఏంటన్నా 6 కామా -8 రా, అండ్ p ఈక్వల్ టు ఏంటన్నా -1 కామా 6 నాన్న. అంటే ఈ రెండు పాయింట్స్ వచ్చిన రెండు పాయింట్స్ p అవ్వాలి. pకి ఈక్వల్ చేసుకుంటే మనకి రేషియో అనేది వచ్చేస్తుంది అన్న. ఈ రెండిట్లో ఏం చేసినా మనకు వచ్చేస్తుంది, ఎందుకంటే రెండు మనకి ఓకేనా కాన్స్టెంట్ వాల్యూస్ ఇచ్చాడు కనుక మనం ఏం చేసినా వచ్చేస్తుంది. బట్ ఎనివే చూద్దాం, ఏదో ఒక దాన్ని తీసుకొని చేద్దాం ఒకసారి. ఓకేనా? సో ఇప్పుడు మనకి ఏంటన్నా m1 x2 అన్నాడు. ఇది x1, ఇది y1 అన్న, ఇది x2, ఇది y2 అన్న. సరిపోయిందా? సో m1 x2 అంటే ఎంత అన్న 6 నాన్న, ప్లస్ m2 అంటే మనకు తెలియదు, m2 ఇంటూ x1 అన్న అంటే -3 నాన్న బై m1 ప్లస్ m2 నాన్న, m1 ప్లస్ m2 కామా ఇంకోటి ఏంటన్నా m1 y2 నాన్న అంటే -8 ప్లస్ m2 ఇంటూ y1 అన్న అంటే 10 అన్న బై m1 ప్లస్ m2 నాన్న, m1 ప్లస్ m2 నాన్న. సో ఇది దేనికి ఈక్వల్ రా నాన్న? -1 కామా 6కి ఈక్వల్ అన్న. అప్పుడు మీరు దీన్ని ఈక్వల్ చేసుకున్న వచ్చేస్తుంది, లేదంటే దీ వాల్యూనే 6కి ఈక్వల్ చేసుకున్న m/n రేషియో వచ్చేస్తుంది. ఓకేనా? నేను ఒక వాల్యూని ఈక్వల్ చేసుకుంటాను. ఓకేనా? దీన్ని ఈక్వల్ చేసుకుంటాను అంటే 6m1 ప్లస్ -3m2 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు ఎంత నాన్న? -1. ఈ కిందన m1 ప్లస్ m2 ఉంది నాన్న, అటువైపు వెళ్తే ఏమవుతుంది? మల్టిపుల్ అవుతుంది నాన్న. అంటే 6m1 -3m2 ఈక్వల్ టు -1 ఇంటూ m1 ప్లస్ m2 నాన్న. సరిపోయిందా? అంటే 6m1 నాన్న -3m2 నాన్న ఈక్వల్ టు -m1 -m2 నాన్న. నన్ను ఇప్పుడు ఇక్కడ -m1 నాన్న, ఇటువైపు వస్తే +m1 అవుతుంది నాన్న. ఇది -3m2 నాన్న, అటువైపు వెళ్తే +3m2 అవుతుంది నాన్న. అంటే 6m1 ఈ -m1 ఇటు వస్తే +m1 నాన్న ఈక్వల్ టు -m2, ఈ -3m2 అటువైపు వెళ్తే +3m2 నాన్న. సరిపోయిందా? 6m1 అంటే 7m1 ఈక్వల్ టు ఓకేనా? సో 2m2 నాన్న. 7m1 ఈక్వల్ టు 2m2 నాన్న. మనకి m1/m2 కావాలంటే m2ని ఇటువైపు తీసుకురండి, 7 ఇటువైపు తీసుకొచ్చండి. ఇక్కడ m2 ఇటువైపు వచ్చింది అనుకోనన్న, ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది. అలాగే 7 ఇక్కడ ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది, ఇటువైపు వస్తే డివైడ్ అవుతుంది. అంటే m1/m2 ఈక్వల్ టు 2/7 అన్న. అంటే m1:m2 ఈక్వల్ టు 2:7 అన్న. రేషియో వచ్చిందా రాలేదా? వస్తుంది కదా. సో అదే అడిగాడు, ఫైండ్ ది రేషియో విచ్ ఆఫ్ ది రేషియో అడిగాడు, రేషియో ఫైండ్ అవుట్ చేసేసి. ఓకేనా? యా, జాగ్రత్త నోట్ చేయండి అన్న. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఓకేనా? సో చూడండి అమ్మా, నెక్స్ట్ క్వశ్చన్ వస్తే చూద్దాం. సో ఫైండ్ ది రేషియో, ఇక్కడ కూడా రేషియో అడుగుతున్నాడు అన్న. ఇన్ విచ్ లైన్ సెగ్మెంట్ జాయినింగ్ ద పాయింట్స్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు? 1, -5 ఇచ్చాడు, అండ్ b -4, 5 అని ఇచ్చాడు. డివైడెడ్ బై x యాక్సిస్ అంటున్నాడు. x యాక్సిస్ అంటే మనం ఏం చేయాలి? x యాక్సిస్ మీద ఉండే పాయింట్ చూసుకోవాలి. x యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఏమవుతుంది నాన్న? x యాక్సిస్ మీద ఉండే పాయింట్ ఏమవుతుంది? x, 0 అవుతుంది. x, 0 అయితేనే y అనేది మనకు 0 అవుతుంది అన్న. y 0 అయితేనే అది x యాక్సిస్ మీద ఉంటుంది నాన్న. ఓకేనా? యా. సో x యాక్సిస్ ఆల్సో ఫైండ్ ది కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ డివిజన్. ముందేంటి? రేషియో కనుక్కోమంటున్నాడు. నెక్స్ట్ ఈ x, 0 ఉంది కదా, ఇది దీన్ని కూడా కనుక్కొని చేయమంటున్నాడు. ఓకేనా? యా, చూడండి ఒకసారి, జాగ్రత్తగా చెప్తాను ఒకసారి. ముందండి ఏంట్రా? లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. 5th క్వశ్చన్ లైన్ సెగ్మెంట్ ఇచ్చాడు. లైన్ సెగ్మెంట్ డ్రా చేయండి. లైన్ సెగ్మెంట్ డ్రా చేసిన తర్వాత ఈ పాయింట్ ఎంత ఇచ్చాడ్రా? 1, -5 అని ఇచ్చాడు ఏ పాయింట్. అండ్ బి పాయింట్ ఎంత ఇచ్చాడ్రా? -4, 5 అని ఇచ్చాడు. ఓకే, ఈ రెండింటిని ఏదో ఒక x యాక్సిస్ ఇక్కడ ఎక్కడో x యాక్సిస్ ఇక్కడ మనకి ఏం చేసిందన్నా? డివైడ్ చేసింది. అంటే x, 0 రైట్. ఓకేనా? సో రేషియో ఎలా ఉంది నాన్న? సో m1 అండ్ m2 రేషియో ఉంది నాన్న. అంతేనా? m1 m2 రేషియో ఉంది నాన్న. సో ఒకసారి మనం ఏం చేద్దామంటే, సో 1, -5 నాన్న, ఇంకోటి ఏంట్రా? -4, 5 నాన్న. ఇది ఏ పాయింట్? ఇది బి పాయింట్ నాన్న. ఓకేనా? బి పాయింట్ నాన్న. రేషియో ఏంటన్నా? m1:m2 నాన్న. మనకు తెలుసు కదా, ఫార్ములా ముందే అర్థం. m1x2 ప్లస్ m2x1/m1 ప్లస్ m2 నాన్న. అలాగే m1y2 ప్లస్ m2y1/m1 ప్లస్
m2 నాన్న అంతే కదా. సో ఇప్పుడు పాయింట్ ఏంటన్నా ఇదేంటిది x1 ఇది y1 అన్న, ఇది x2 ఇది y2 నాన్న అంతే కదా. సో ఇప్పుడు మనకి m1 వచ్చేసరికి m1 x2 అన్నాడు రా, అంటే m1 ఇంటూ x2 అంటే ఎంత -4 నాన్న ప్లస్ m2 ఇంటూ x1 అన్నాడు నాన్న, x1 అంటే ఎంత నాన్న 1 నాన్న బై m1 ప్లస్ m2 నాన్న కామా సరిపోయింది. అలాగే m1 ఇంటూ y2 అన్నాడు నాన్న అంటే ఇంటూ 5 నాన్న ప్లస్ m1 ఇంటూ 5 అండ్ m2 ఇంటూ y1 అన్న, y1 అంటే -5 నాన్న బై m1 ప్లస్ m2 నాన్న ఈక్వల్ టు ఏంట్రా x,0 అదే కదా x,0నే కదా డివైడ్ చేసింది నాన్న. ఇక్కడ మీరు చిన్న పాయింట్ ఏంటంటే ఇక్కడ x,0 ఉంది నాన్న. ఒకవేళ సపోజ్ ఈ ఇంటర్సెప్ట్ని దీన్ని xకి ఈక్వల్ చేశారు అనుకో, ఇది వేరియబులే మనకు రేషియో రాదు. నేను ఏం చేస్తానంటే దీన్ని ఈక్వల్ టు 0 ఉంది కదా దానికి ఈక్వల్ చేసుకుంటాను, రేషియో వచ్చేస్తుంది ఈజీగా ఓకేనా. సో 5 ఇంటూ m1 అన్న అంటే 5m1 మైనస్ 5m2 బై m1 ప్లస్ m2 ఈక్వల్ టు 0 నాన్న. ఈ m1 ప్లస్ m2 ఇటువైపు తీసుకెళ్ళిపోయాం అనుకో 0 ఇంటూ m1 ప్లస్ m2 నాన్న అంటే 5m1 మైనస్ 5m2 ఈక్వల్ టు 0 ఇంటూ m1 ప్లస్ m2 నాన్న అంటే ఏంటన్నా 0 అంటే 5m1 మైనస్ 5m2 ఈక్వల్ టు 0 నాన్న. ఈ 5m2 ఇటువైపు తీసుకెళ్ళిపోయాను అంటే 5m1 ఈక్వల్ టు 5m2 నాన్న 5m2 నాన్న. ఇప్పుడు మనకి ఏం కావాలి m1 బై m2 కావాలి. ఈ m2 ఇటువైపు తీసుకురండి, ఈ 5 ఇటువైపు తీసుకెళ్ళిపోండి అంటే m1 బై m2 ఈక్వల్ టు 5/5 నాన్న అంటే ఎంత నాన్న 1/1 నాన్న. అంటే m1:m2 రేషియో ఎంత వచ్చిందిరా, m1:m2 రేషియో ఎంత వచ్చిందిరా మనకి 1:1 వచ్చింది నాన్న. సరిపోయిందా 1:1 వచ్చింది నాన్న. ఓకే మనం ఏంటి రేషియో కనుక్కున్నాం ఫస్ట్ది. ఆల్సో ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ది డివిజన్ అంటున్నాడు. అంటే ఇది కనుక్కోమంటున్నాడు. ఇది కనుక్కోమంటే ఆల్రెడీ మనకి y అనేది ఏంటి మన 0 ఆల్రెడీ. x అనేది ఏంటో కనుక్కోవాలి. x అనేది ఏంటో కనుక్కోవాలంటే ఈ వాల్యూ మనకు తెలియాలి. ఈ వాల్యూ మనకు తెలియాలంటే అందులో మనకి ఏంటి వేరియబుల్స్ m1 అండ్ m2. m1 m2 వచ్చింది కదా 1:1 అని. ఈ m1 m2 ప్లేస్లో ఈ 1:1 డ్రాప్ చేశారంటే మీకు x వాల్యూ అనేది వచ్చేస్తుంది అన్న ఓకేనా. చూడండి ఒకసారి ఇక్కడ ఏంటన్నది 4 మైనస్ 4m1 ప్లస్ m2 బై m1 ప్లస్ m2 నాన్న అంటే -4 ఇంటూ 1 ప్లస్ 1 బై m1 ఎంత నాన్న 1 ప్లస్ 1 నాన్న -4 ప్లస్ 1 బై 2 నాన్న. -4 ప్లస్ 1 అంటే ఎంత నాన్న -3 నాన్న -3/2 నాన్న. అంటే ఈ పాయింట్ ఏముంది నాన్న మనకి x వాల్యూ ఎంత వచ్చింది నాన్న -3/2 నాన్న. యాస్టీస్గా y వాల్యూ ఎంత నాన్న 0 నాన్న ఓకేనా. ద కోఆర్డినేట్స్ ఆఫ్ ది పాయింట్స్ ఆఫ్ డివిజన్ ఏంటి నాన్న -3/2, 0 నాన్న. ఓకే జాగ్రత్త నోట్ చేసుకోండి నాన్న. సో రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం, ఆల్రెడీ టైం అయిపోయింది. సో రిమైనింగ్ సమ్స్ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం. ఆల్ ది బెస్ట్ నాన్న.